అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మెమో దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆనం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే కాదు సార్, మీరు 30 రోజులు సమయం కావాలని చెప్పి పిటిషన్ అయితే పెట్టుకున్నారు. ఎన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకున్న పరిస్థితి ఉందంటారా? మళ్ళీ అది ఇప్పుడు పోతే కానీ తెలియదండి. ఇప్పటి వరకు అయితే మేము అడిగినంత సమయం వారు ఇవ్వలేదు. మాకు మొదట లేఖ రాసినప్పుడు 1 వారం ఇచ్చారు. రెండవ లేఖ రాసినప్పుడు 1 వారం సమయం ఇచ్చి వాళ్ళు హాజరుగా సార్, ఒకవేళ ఏదన్నా ఆరోపణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విమర్శించి క్రాస్ ఓటింగ్ జరిపారు దీన్ని ఎట్లా చూస్తారు? అంటే అది ఆరోపణలుగానే చూడాలి, అంతే. ఆరోపణలుగానే చూడాలి కానీ వాస్తవాలు కాదు. వాస్తవాలు అని చెప్పడానికి ఎవరి దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది. అవేవి ఒకవేళ ఉంటే ఇప్పుడు ఇస్తారేమో తెలియదు. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు జనరల్ గా ఎంత సమయం ఇస్తూ ఉంటారు? విచారణ అనేది ఎట్లా ఉంటుంది? మీరు మన ఈ శాసనసభలోనే చూసాం. మనం కేవలం తనకు తాను వ్యక్తిగతంగా రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారి రాజీనామానే 3.5 సంవత్సరాలు పట్టించుకోలేదు ఈ శాసనసభ ఆఫీస్ కార్యాలయం. మరి మేము మాకిచ్చిన నోటీసులో 1 వారం 2వ వారం కంతా మీరు హీరింగ్కి రావాలని మాకు నోటీసులు ఇచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, శాసనసభాపతి గారు ఆదేశాలు పాటించాలి కాబట్టి వారు శాసనసభాపతి, మేము సభ్యులం, తప్పనిసరిగా వారు ఆదేశాలు పాటించాలి కాబట్టి వారు రావడం. చూద్దాం ఏమి నిర్ణయం వస్తుందో. వచ్చిన తర్వాత మేము కూడా 4 సభ్యులు ఉన్నాం. మరి ఎవరెవరికి ఏమి ఇస్తారో తెలియదు. ఇవాళ 4 సభ్యులకి ఈరోజు హాజరు కమ్మన్నారు. మేము 4 సభ్యులు హాజరు కావాలని అంటే ఒక టైం ఇవ్వలేదు, విడివిడిగా విడగొట్టారు. 11 గంటలకు ఒకరికి, 11:30 ఒక్కొక్కరికి, 12 గంటలకు ఒకరికి, 12:30. నాది లాస్ట్ బ్యాచ్లో ఉన్నాను నేను. కాబట్టి స్పీకర్ గారు ఇచ్చిన టైంకి నేను స్పీకర్ గారు ఆదేశించారు కాబట్టి తమ ఆదేశాలను పాటిస్తున్నామంటున్నారు, కానీ ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అయ్యారు అని అది లోపలికి వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడవచ్చు, తప్పలేదు. ప్రొసీజర్ విషయం పోకముందే మేము మాట్లాడడం అంత సందర్భం కాదు. థ్యాంక్ యూ. అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మెమో దాఖలు చేయనున్నారు. అలాగే లేఖలో రాసిన విధంగా సమయం కావాలంటూ మరోసారి స్పీకర్ను ప్రత్యక్షంగా కోరనున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు పేపర్, వీడియో క్లిప్పింగ్ల జెన్యూనిటీ నిర్ధారణకు సమయం అవసరమంటున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. పిటిషన్ దాఖలు తర్వాత రిప్లై ఇవ్వడానికి కనీసం 30 రోజుల సమయం ఇవ్వాలని మరోసారి కోరనున్నారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ను వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరనున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు వారికి సమయం కావాలంటూ విచారణ సందర్భంగా మెమో దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, నవీన్, ఏదైతే న్యాయ నిపుణుల అభిప్రాయాలు మొత్తం కూడా ఇప్పటివరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మొత్తం కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా స్పీకర్ దగ్గరికి వెళ్ళి తమ అభిప్రాయాన్ని అయితే తెలపాలని కూడా మొత్తం కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. మనతో కూడా మరో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనంద్ గారు మనతో ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కూడా వెళ్దాం అనుకుంటున్నారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? స్పీకర్కి అసలు ఏ అంశాలని మీరు ప్రస్తావించబోతున్నారు? మొదటిది ఏంటంటే, అసలు మీ కామెంటరీలోనే
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అన్నారు. మేము వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కాదండి, మేము వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటే మీ అవసరం మాకు లేదు, మీ సేవలు మాకు అక్కర్లేదని బయటకు పంపించిన ఎమ్మెల్యేలం మేము. బట్ మేము రెబల్స్ కాదు. ఓకే. రెండవది, మీరు అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే, కొన్ని మాకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారి దగ్గర నుంచి. ఆ ఒక నోటీస్ వచ్చింది, దానికి కొంత సమయం అడిగాం మేము. ఆ సమయం అంత మేము అడిగినంత ఇవ్వలేదు, కానీ ఒక వారం రోజులు సమయం ఇచ్చి మళ్ళీ రెండవ నోటీస్ పంపారు. ఆ రెండవ నోటీసులో కూడా మేము మాకు ఇచ్చిన డాక్యుమెంట్లు కరెక్ట్గా లేవు, మాకు మీరు చూపించిన ఏవైతే ఇంక్లూజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా జెరాక్స్ కాపీలు, ఒరిజినల్ కాపీస్ కావాలని చెప్పి అడిగాము. అవేవీ లేకుండానే ఈరోజు మమ్మల్ని హీరింగ్కి హాజరుగమ్మని మా స్పీకర్ గారు చెప్పారు. స్పీకర్ గారు అడిగారు కాబట్టి మేము ఇవాళ 12:30కి నా టైం, 12:30కి నేను అటెండ్ అవుతున్నాను. అంటే సార్, అది సీనియర్ పొలిటీషియన్ అసలు ఏదైనా అనర్హత వేటు కానీ ఏదన్నా తీసుకోవాలంటే అసలు ఎంత సమయం పట్టిద్ది? అసలు స్పీకర్ గారు ఇచ్చే సమయం అసలు సరిపోద్ది అంటారా? అసలు వీటన్నిటిని ఎలా చూడాలి? దీనికి సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం కానీ పోయి ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్కి అంతా కూడా కొంత నిజ నిర్ధారణ జరగాలి. మేమేదో ఒక క్లిప్పింగ్ పంపించాం, లేకుంటే ఒక సీడీ పంపించాము, లేదా కొన్ని డాక్యుమెంట్స్ జెరాక్స్ న్యూస్ ఐటమ్స్ ఏవైతే న్యూస్ పేపర్స్లో వచ్చినాయో అవి జెరాక్స్ పంపించాము, వాటిని బట్టి మీరు సమాధానం చెప్పండి అంటే మేమైతే చెప్పలేము. వాటికి అథెంటిసిటీ లేదు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో మనిషే మారిపోయే పరిస్థితులు ఉంటే ఈ లింకులకి, ఈ జెరాక్స్ కాపీలకి ఏ విధంగా మేము ఆన్సర్ చేయగలం చెప్పండి? అందుకని ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి, వాటిని మేము అధ్యయనం చేసి మీ దగ్గరకు వస్తామనేటువంటిది మా వాదన. అది మళ్ళీ మాట్లాడతాం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక రాజ్యసభ ఎన్నికల దగ్గరలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఒక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఖచ్చితంగా దానికి అనుకోవచ్చు అంటారా? అంటే పొలిటికల్గా రాజ్యసభ ఎన్నికలు అనేది ప్రయారిటీ అయితే ఇవాళ మమ్మల్ని డిస్క్వాలిఫై చేసినట్టే ఇవాళ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన 4 ఎమ్మెల్యేలను కూడా డిస్క్వాలిఫై చేయాలి. అప్పుడు ఈక్వల్ స్టేటసే కదా. ఇంక దానికి పొలిటికల్ యాంగిల్ ఎందుకు తీసుకోవాలి? రాజ్యసభ ఎన్నికలు ప్రామాణికం కాదు. అంటే అందరినీ ఒకేలాగా చూసే పరిస్థితి ఇక్కడ అసెంబ్లీలో లేదు. స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మొదటి నుంచి కూడా అటు అధికార పక్షంలో వాళ్ళకు ఒక రకంగా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షం ఒక రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మొదటి నుంచి కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. దీనికి ఇప్పుడు కూడా అదే వ్యవహార శైలి కొనసాగే అవకాశం ఉందంటారా? అంటే స్పీకర్ గారు శాసనసభలో సభ్యులు అందరి పట్ల ఒకే అభిప్రాయంతో ఆయన సభను నడిపేటువంటి అవకాశాలు ఎప్పుడూ తీసుకుంటారు ఆయన. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఒత్తిడి, ప్రభుత్వ అధినేతల ఒత్తిడి వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు అంత సక్రమంగా పని చేయలేని పరిస్థితులు చాలా సందర్భాల్లో, చాలా శాసనసభల్లో నేను చూశాను ప్రత్యేకంగా. కాబట్టి ఇవాళ ఈ ఇష్యూ పైన స్పీకర్ గారు ఏ విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే తప్ప ముందుగా నేను ఊహించి అయితే ఆయన నిర్ణయాలు చెప్పలేదు. అంటే మీరు ఆల్రెడీ ఒక పిటిషన్ కూడా ఇచ్చారు, 30 రోజులు మాకు సమయం కావాలని. కానీ ఆయన కేవలం 2 వీక్స్ మాత్రమే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మొత్తం కూడా ఇచ్చారు, 1 వీక్ ఇచ్చారు, మళ్ళీ 1 వీక్ ఇచ్చారు. కాబట్టి మేము అడిగిన సమయం ఆయన ఇప్పటికే ఇవ్వలేదు. ఇవాళ మళ్ళీ అడుగుతాం సమయం ఇవ్వమని, చూస్తాం. ఆయన నిర్ణయం అయింది. అంటే సమయం ఇవ్వకపోతే తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే న్యాయం వచ్చాక చెప్తాను, బయటకు వచ్చిన తర్వాత చెప్తాను. ఆయన ఏం చేయబోతున్నారని ముందే ఎట్లా చెప్పేది నేను? ఆయన బయటకు వచ్చాక ఆయన ఏమన్నా చెప్తే చూస్తాం, లేదు రేపు ఏదన్నా ఆదేశం మాకు పంపిస్తే ఆదేశాన్ని నేను మళ్ళీ చెప్పగలను. ఓకే. ఏదైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే అసెంబ్లీ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే మొత్తం కూడా అక్కడే మొత్తం కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరణ కూడా మొత్తం కూడా ఆ స్పీకర్ ముందు కూడా మొత్తం తెలియజేసేందుకు ఉండవల్లి శ్రీదేవి, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి మొత్తం కూడా వివరణ ఇస్తారు. ఒక్కొక్కరికి 1/2 గంట సేపు సమయం ఇచ్చారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 1/2 గంట సమయం ఇచ్చారు. వీళ్ళందరికీ పూర్తి అయిపోయాక దాదాపు మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత
ఏదైతే స్పీకర్ ఏ నిర్ణయం చెప్తారో దాన్ని బట్టి మేము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది మాది ఉంటుందని చెప్పి కూడా ఈ వైసీపీ రెబల్గా భావిస్తున్న ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నారు. అదే టీడీపీ వారిని టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ్మన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు ఏంటి అనేది కూడా ఆసక్తి అయితే రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక చర్చనీయమైన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వీళ్ళ మీద అనర్హత వేటు పడిద్దా లేకపోతే ఏం తీసుకుంటారు స్పీకర్ డెసిషన్ మీద కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే స్పీకర్ కలిసిన తర్వాత వీళ్ళు భవిష్యత్ కార్యాచరణ వీళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది స్పష్టంగా తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అక్కడ అభిప్రాయాలు వెళ్ళబుచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంతమందికి అయితే ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు. ఉండవల్లి శ్రీదేవికి అయితే గతంలో ఎప్పటి నుంచో కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు. అలాగే మేకపాటి చంద్రమోహన్ రెడ్డి కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పటికే నేను స్టంట్లు వేయించుకున్నాను, హాస్పిటల్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ప్రొసీడ్ చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. వీటన్నింటిని చూస్తే వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే స్పీకర్ దగ్గర వెళ్ళబుస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత కానీ వీళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఫర్దర్గా ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా స్పీకర్ దగ్గర మొత్తం చర్చలు పూర్తయిన తర్వాత వచ్చి మొత్తం కూడా పూర్తిగా వివరణ ఇస్తామని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ